గ్రామంలో సూర్యాఘర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీలక్ష్మి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో మీడియా సమావేశంలో ఉదయ్ గ్రీన్ ఎకనామీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఏ వెంకట శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యాఘర్ యోజన సోలార్ పథకంపై అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గృహ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వినియోగ పథకం ద్వారా లభించే సబ్సిడీలు, దరఖాస్తు విధానం, విద్యుత్ బిల్లుల తగ్గింపు వంటి అంశాలపై రైతులు, గ్రామస్తులకు వివరించారు. నేను ఉద్యమ్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. మేము ఉద్యమ్ ద్వారా అంటే ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ అనే ఒక సంస్థ ద్వారా మనకి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల మీద పబ్లిక్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయటం, ఏవైతే ఆ స్కీమ్స్ ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్ వరకు చేరటానికి కావలసినటువంటి ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ప్రజెంటు ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ అంటే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ స్కీమ్ పిఎం సూర్యఘర్ బిజ్లీ యోజన అనే ఆ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి ఈరోజు కొలన్పాక రావటం జరిగింది. పిఎం సూర్యఘర్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ 3 కిలోవాట్ అనే ఒక సోలార్ సిస్టమ్ని ఇన్స్టాలేషన్ చేసుకోవటం ద్వారా వారు ప్రతి నెల 360 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఉత్పత్తి చేసుకోవటానికి ఒక సౌలభ్యం అనేది ఉంది. ఈ 360-400 యూనిట్స్ ఉత్పత్తి చేయటం ద్వారా ఈరోజు మనకి ఉన్నటువంటి కొరత ఏదైతే పెట్రోలు, డీజిలు, గ్యాసు అలాంటి కొరతని అధిగమించడానికి అంటే ఇప్పుడు ప్రతిదీ మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అవటం వల్ల వీటికి కావలసినటువంటి విద్యుత్ శక్తిని మన రూఫ్ని ఉపయోగించుకొని ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి టెర్రస్ ఏదైతే ఉంటుందో ఆ టెర్రస్లో సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా 360 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు మన ఇంట్లోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తి అయినటువంటి ఏదైతే సోలార్ పవరు డైరెక్ట్గా గ్రిడ్కి వెళ్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మా దగ్గర ఈ హార్స్ పవర్ ఉంది, దీనికి ఈ సోలార్ పనికొస్తుందా రాదా అని అడుగుతారు. కానీ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన ఇంట్లో ఏదైతే సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుందో అది డైరెక్ట్గా నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కి చేరుతుంది. మనం యాజ్ యూజువల్ ఏదైతే సోలారు మనం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి యాజ్ యూజువల్ ఇప్పుడు పెట్టించుకోకముందు ఎలా అయితే వాడుకుంటున్నామో అదే విధంగా వాడుకోవచ్చు. దీనికి ఆ పవర్ సరిపోతుందా, ఈ పవర్ సరిపోతుందా అని సంకోచించాల్సిన అవసరం ఎటువంటిది లేదు. సో 360 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మనము 2,10,000 రూపాయలు అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి ఏదైతే రేట్ ఉందో కిలోవాట్ వచ్చి 70,000కి 3 కిలోవాట్ అంటే 2,10,000 రూపీస్ కట్టడం ద్వారా 360 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మన టెర్రస్ అంటే మన రూఫ్ టాప్లోనే మనము ఉత్పత్తి చేయొచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది ఉంటుంది. దానికి ఛార్జింగ్ చేసుకోవాలంటే పవర్ కావాలి. సో స్లాబ్ సిస్టంలో మనకి 9 రూపాయలు 10 రూపాయల వరకు మనకి యూనిట్ కాస్ట్ పడుతుంది. ఎప్పుడైతే మనం 360 యూనిట్లు మనం ఉత్పత్తి చేసుకుంటామో ఆ ఉత్పత్తి అయినటువంటి పవరు మనకి జీరో రేట్తో మనకి రావటం జరుగుతుంది. కరెక్ట్గా ఇప్పుడు ఎఫర్ట్ చేయలేని ఎవరైతే మా దగ్గర అమౌంట్ లేదు 2,10,000 కట్టాలంటే మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళకి బ్యాంకు నేషనలైజ్డ్ బ్యాంకు 5.75 to 6% అంటే ₹1 వడ్డీతో ఈ సూర్యఘర్ బిజ్లీ యోజనని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ బిజ్లీ యోజనకి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ రెడీ టు సపోర్ట్. కాబట్టి బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని తీసుకొని ఏదైతే డౌన్ పేమెంట్ ఉంటుందో అది కట్టుకొని హ్యాపీగా 3 కిలోవాట్లు సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా ఎవ్రీ మంత్ 360 యూనిట్స్ టు 400 యూనిట్స్ అనేది ప్రతి హౌస్ హోల్డ్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశము మార్చి 2027 వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్కీము ఆఖరి తేదీ మార్చి 2027. అది కూడా దేశం మొత్తం మీద 1 కోటి మందికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీని మీద అవేర్నెస్ కలిగి ఉన్నారో వారు ఇమీడియట్గా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం
శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.